శ్రీనివాస్ గారు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో మంచి జరుగుతుంది ప్రజలకి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోవాలండి. ఏంటండి అది? ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఓకే, అదంటే మళ్ళీ నన్ను కొంతమంది అనవచ్చు, కానీ నేను వివరణ కూడా ఇచ్చాను. అందులో ఉన్న సిద్ధాంతకర్త ఈ దక్షిణాది వాళ్ళు నిగ్రోలు అనేది నిగ్రోలుగా ఉన్నారు కదండి. మన బాడీ షేమ్ చేయకూడదు. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా దక్షిణ భారతదేశంలో నల్లగా చాలా తప్పుగా మాట్లాడారు. ఈ దేశ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి సవరించుకోవాల్సింది చేయలేదు. ఆ తర్వాత అక్కడ వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండకో మంత్రిగా ఉన్న ఒక ఆయన ఈ దేశంలో హిందీ రాణాలు దేశద్రోహులు దేశం వదిలి దొబ్బేయాలన్నారండి. మేము దేశం మూలవాసులు అండి, అందరితో పాటు మేము ద్రావిడ్లో దేశం మూలవాసులు, హిందీ రానంత మాత్రం దేశం వదిలేసి దొబ్బేయాలంట. ఇంకొకళ్ళు కూడా మాట్లాడారండి. దక్షిణాది మీద దండయాత్ర గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఒక ఆయన దక్షిణాది మీద మేము విజయయాత్ర మొదలు పెడతాం. ఏం దక్షిణాది అంటే ఇండియాలో భాగస్వామ్యం లేదండి, ఏం మాట్లాడుతున్నారండి? అందుకని మాట్లాడాను. ఎందుకంటే నేను ఎప్పుడు వాజ్పేయి గారి నేతృత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని ఒక గొప్ప త్యాగమూర్తున్న ఆ జనసంఘ ఆ యొక్క సిద్ధాంతం గురించి నేను మాట్లాడలేదండి. ఇవాళ సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. ఇవాళ మనం మొదలుపెట్టిన టైం అండి, అంటే నిన్న ఇవాళ సాయంత్రం అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి. ఆయన దేశం కోసం, తమ రాష్ట్ర హక్కుల కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం త్యాగం చేశాడు. ఆయన యొక్క ఈ గుండె ఆయన చనిపోయినప్పుడు పోలీసులు కాల్చిన తోటాలు ఏదైతే ఉన్నాయో చూశారు కదా, ఆ రక్తం ఇంకా గడ్డ కట్టుతున్న సిచ్యుయేషన్. ఆ పోరాట స్ఫూర్తి కొమరం భీము, అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, కన్నిగంటి హనుమంతు, టంగుటూరు ప్రకాశవంతులు ఎంతమంది ప్రాణ తర్పణం చేశారో, హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాడారో. అలాగే ఇవాళ దామోద్ సంజీవ్ గారు, నేను శాల్యూట్ చేసే అతి గొప్ప నాయకుడు, ఆయన వర్ధంతి కూడా ఉన్నారు నేటి వరకు. ఇలాంటి స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్లాల్సిన తెలుగు జాతి ఇవాళ ఇలా వెళ్ళిపోవటం చాలా బాధాకరంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్తున్నానండి, అనేక అన్యాయాలు జరిగినాయి, చాలా ఇబ్బందులు జరిగినాయి. ఇవాళ మేనిఫెస్టో ఒకటి తీసుకొచ్చారు, ఏది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన. దాంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనట్టు దూరంగా ఉన్నారు. అదేమని అడిగితే మాకు ఆ మేనిఫెస్టో అమలు చేయాల్సిన అవసరం, దాని మీద హామీ మేము గ్యారంటీ ఇవ్వలేమన్నట్టు మాట్లాడారు. ఒక ఆయన అధికారికి ఒక లెటర్ ఇచ్చారు, కానీ అక్కడ ఉన్న రఘునాథ్ బాబు గారు, జీవీఎల్ నరసింహరావు గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా సంబంధం లేదన్నారు. ఎవరు జవాబు తీసుకుంటారంటే కొంతమంది మాట్లాడారు, మాకు నేషనల్ మేనిఫెస్టో ఉంటుంది కదా, ఉంటుంది కానీ రాష్ట్రాలకు ఉండదని. ఇదిగోండి నేషనల్ మేనిఫెస్టో ఇష్యూ చేశారు వీళ్ళు. ఏం మేనిఫెస్టో అండి? వాళ్ళ 3100 రూపాయలు చొప్పున ఒరిస్సాలో 330 రూపాయలు చొప్పున ఒరిస్సాలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏం చేయాలండి? అంటే అది మేనిఫెస్టో కాదా వాళ్ళకి? అంటే ఆంధ్రప్రదేశ్ వరకు వీళ్ళు తీసుకుని ఒరిస్సాకి మాత్రం టు ఒరిస్సా బీజేపీ ప్రామిసెస్ ప్యాడీ ఎట్ ఎంఎస్పీ 3100 క్వింటాల్. ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో లేదని చెప్పి ఒరిస్సాకి, మహారాష్ట్రకి మేనిఫెస్టో ఇచ్చి అక్కడ స్థానిక ఎన్నికలు కూడా జరగట్లేదు, ఐ మీన్ అసెంబ్లీ ఎన్నికలు. ఇందులో మోసం చేస్తే ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో ఎప్పొద్దున ఏమవుతుంది? కనీసం ఇవాళ హామీలు కనుక, ఇవాళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇవాళ కూటమి బీజేపీ కూటమి ఇచ్చిన ఎన్డీఏ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఎంత కష్టమండి. సంపద సృష్టించడం కొంత సృష్టించవచ్చు, కానీ కేంద్ర సహకారం లేకపోతే ఎంత కష్టం అండి. వాళ్ళ చాలా ఇబ్బందికరమైన పరిణామాలు జరగబోతున్నాయి, చాలా బాధాకరమైన పరిణామాలు జరగబోతున్నాయి. అందువల్ల నేను చెప్తున్నాను, మోసం జరగబోతుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచేస్తారని కూడా చెప్తున్నాను.